సో హే గైస్, ఈ వీడియోలో మనం అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూ ముంబా టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో ఫుల్ గా డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో గైస్, ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 కి యూ ముంబా టీమ్ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్ అనే చెప్పుకోవచ్చు. సో గైస్, ఎందుకంటే వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్ లో సునీల్ కుమార్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పరమేష్ బెన్స్వాల్, రింకు లాంటి డిఫెండర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురి మాత్రం వేరే లెవెల్ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ సునీల్ కుమార్ అండ్ పరమేష్ బెన్స్వాల్ జోడీ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఏ కబడ్డీ లీగ్ లో చూసుకున్నా కానీ వీళ్ళిద్దరు జోడీ మాత్రం అద్దర కొడుతున్నారు. లోకల్ లో జరిగే కబడ్డీ టోర్నమెంట్స్ లో రైడర్ ని నువ్వు ట్యాకిల్ చేస్తావా, నేను ట్యాకిల్ చేయాలని చెప్పేసి పట్టుపడి మరి ట్యాకిల్స్ అయితే చేస్తున్నారు ఈ ఇద్దరు డిఫెండర్స్. మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు. అండ్ ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో యూ ముంబా టీమ్ స్ట్రెంగ్త్ వచ్చేసి వీళ్ళిద్దరనే చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరు జోడీని ప్రో కబడ్డీలో చాలా ఏళ్ల తర్వాత అయితే మళ్ళీ చూడబోతున్నారు. ప్రో కబడ్డీ సీజన్ 11 కి యూ ముంబా టీమ్ స్ట్రెంగ్త్ వచ్చేసి అబ్సల్యూట్లీ వాళ్ళ డిఫెన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా యూ ముంబా టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 వీక్నెస్ వచ్చేసి వాళ్ళ రైడింగ్ యూనిట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రైడింగ్ యూనిట్ లో చెప్పుకోదగ్గ రైడర్స్ అయితే ఎవ్వరు కూడా లేరు. మంజిత్ ని పక్కన పెడితే మంజిత్ ఒకడే మ్యాచ్ విన్నర్ లా కనిపిస్తున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ఇరానీ రైడర్ కూడా ఉన్నాడు, కానీ అతను మాత్రం ప్రెసెంట్ అంత మంచి ఫామ్ లో అయితే లేడు. మోర్ ఇంపార్టెంట్లీ మంజిత్ కూడా కబడ్డీలో ప్రెసెంట్ అంత మంచి ఫామ్ లో లేడు. ఇది మాత్రం యూ ముంబా టీమ్ కి ప్రో కబడ్డీ సీజన్ 11 లో చాలా అంటే చాలా మైనస్ పాయింట్ అయితే కాబోతుంది. మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ రైడింగ్ యూనిట్ అనేది చాలా అంటే చాలా వీక్ గా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 11 రైడింగ్ ర్యాంకింగ్ యూనిట్ లో మాత్రం యూ ముంబా టీమ్ 12th పొజిషన్ లో ఉన్నారంటే జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి వాళ్ళ రైడింగ్ యూనిట్ ఎక్కడ ఉందని చెప్పేసి. సో ఇంకా సీజన్ స్టార్ట్ అయ్యాక యూ ముంబా టీమ్ లో నుంచి ఏదైనా కొత్త రైడర్స్ పుట్టుకొచ్చి ఏదైనా మ్యాజిక్ చేస్తే చెప్పలేం, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి మాత్రం యూ ముంబా టీమ్ రైడింగ్ యూనిట్ అనేది చాలా అంటే చాలా వీక్ గా ఉన్నారు. మోర్ ఇంపార్టెంట్లీ మంజిత్ తప్ప ఎవరు కూడా టీమ్ లో అంత మంచి రైడర్ అయితే నాకైతే కనిపించట్లేదు. సో అబ్సల్యూట్లీ యూ ముంబా టీమ్ మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 లో మాత్రం వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్ పైన చాలా అంటే చాలా ఆధారపడతారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ డిఫెన్సివ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి దానిపైన అయితే నడుస్తారు. సో గైస్, ఇంకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 కి యూ ముంబా టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ ముంబా టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో కప్పు గెలుస్తుందని మీకు అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏ టీమ్ పై వీడియో చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.